స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ప్రేమించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మీరు ఈ కార్యక్రమాల కొరకు చేస్తున్న ప్రార్థనలు కొనసాగించండి. ఇంకా ఇతరులకు కూడా మన కార్యక్రమాన్ని పరిచయం చేయండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా మీ జీవితాలు ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనము స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనము దినదినము సంపూర్ణులం కావాలి. ప్రియులారా, లోకంలో ఒక మాట వాడుతూ ఉంటారు, బలవంతంగా క్రైస్తవులు చేస్తున్నారు అని. బలవంతంగా క్రైస్తవులు ఒకవేళ చేస్తున్నారే అనుకుందాం, బలవంతంగా ఒక వ్యక్తిని సంపూర్ణతలోకి తీసుకురాగలుగుతామా? ఇది సాధ్యమవుతుందా? ప్రియులారా, లేనిపోని మాటలు చెబుతూ క్రైస్తవ్యాన్ని బ్లేమ్ చేస్తున్న పరిస్థితులు లోకంలో మనకి కనబడుతున్నాయి. ఒకవేళ బలవంతంగా యేసుప్రభువులోకి వచ్చిన ఆ వ్యక్తులు ఎలాగా క్రీస్తు సారూప్యతలోకి రాగలుగుతారు? ఇష్టం లేకుండా. కాబట్టి అది సరైన మాట కాదు. సంపూర్ణత అనేది క్రైస్తవ జీవితానికి చాలా విలువైనది. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగుని వారు పగునట్లు అని ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:11 మనం చదువుతాం. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం కావాల్సిన వారం ఏంటంటే ఆధ్యాత్మికంగా సంపూర్ణత అనేది మనకు అవసరమైంది. అనగా లోపం లేని క్రైస్తవ జీవితం. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైంది. కాబట్టి ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. దానిలో భాగంగా మనం ప్రస్తుతం విధేయతను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. విధేయతలో మనం సంపూర్ణం కావాలి అనే వాక్యం చెప్తుంటుండగా గత పర్యాయం మనము కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16:16 చదువుకొని ధ్యానం చేశాం. ఇప్పుడు కూడా ఆ వాక్యాన్ని గురించి మరికొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16 మీ కొరకు చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ భాగంలో మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ మాట్లాడిన మాట, మీరు విధేయులై ఉండండి. ఎవరికి? ఎవరైతే దేవుని పనిలో ప్రయాసపడుతున్నారో వారికి విధేయులై ఉండండి అని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రయాసపడుతున్న వారు 2 రకాల వారు అని గత పర్యాయం చెప్పాను. వారిలో మొదటి వారు ఎవరంటే దేవుని సేవకులు. దేవుని సేవకులు దేవుని పనిలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు, రాత్రనక పగలనక. వారికి సంఘం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. సంఘంలో పెద్దలు ఉంటారు, వారు సేవకునికి విధేయత చూపించాలి.
విశ్వాసులు సేవకునికి విధేయత చూపించాలి. భౌతికంగా నీ స్థితి కాసింత ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, అయినంత మాత్రాన సేవకుని ఎడల అవిధేయత కలిగి ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. ఈ సంగతుల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. ప్రయాసపడుతున్న వారిలో రెండవ వ్యక్తులు ఎవరు అని అంటే ఇక్కడ 15వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను అని చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, వీరు ఎవరు అని అంటే సేవకులు. అంటే వీరు సేవకులు కాదు, సంఘంలో వీరు రక్షించబడిన వారు. తోటి విశ్వాసంలో అలాగే దేవుని సేవకులకు, ఎవరైతే పరిశుద్ధులుగా పిలువబడుతున్నారో తోటి విశ్వాసులకు వీరేం చేస్తూ ఉంటారంటే పరిచర్య చేయటానికి తమ్మును తామే అప్పగించుకుంటారు. సంఘంలో బాధ్యతాయుతంగా నడుచుకునే వ్యక్తులుగా వీరు ఉంటారు. వీరు ఎవరు అని అంటే తోటి విశ్వాసులే, వీరు సేవకులు కాదు. వీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారయ్యండి, గ్రహింపగలిగిన వారయ్యండి. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో పరిచర్య చేయటానికి పరిచారకులుగా తమ్మును తాము అప్పగించుకుంటారు. ఇది వారి హృదయాల్లో దేవుని పట్ల కలిగి ఉన్న సహృదయము, విశాలమైన దృక్పథం అంటారు. చాలామందికి సహృదయం ఉండదు, చాలామందికి విశాలమైన దృక్పథం అసలే ఉండదు, పరిచర్య చేసే మనసు ఉండదు. వారు బయటైనా సంఘంలోనైనా వారికి ఏం కావాలనంటే అధికారం కావాలి, వారికి ఏం కావాలంటే ఘనత కావాలి, వారికి ఏం కావాలంటే గొప్పతనాలు కావాలి, వారికి ఏం కావాలంటే పేరు ప్రఖ్యాతులు కావాలి. ఎక్కడా చలనాలు కూడా ఇక్కడికి వచ్చి చలాయించాలనుకుంటారు. చాలామందికి సంఘం అంటే చాలా చిన్న చూపు, చాలా తేలిక భావం ఉంటుంది. కానీ వారికి తెలియంది ఏంటంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రభు ఆ విషయమే లెక్కడుగుతాడు అనే సంగతి అర్థం కావట్లేదు. ప్రియులారా, సంఘం విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వారమైనా రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది బాధ్యతాయుతంగా నడుచుకునే వారు ఉంటారు. వీరు ప్రభు పనిలో ప్రయాసపడుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఇలాంటి వారిని గురించి ఇదిగో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రోమా పత్రికలో 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇలా ప్రయాసపడిన వ్యక్తుల యొక్క లిస్టు మనకి కనబడుతుంది. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిస్నకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారితో పాటు వీరు దేవుని పనిలో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రయాసపడే వ్యక్తులు ఎవరంటే దేవుని సేవకునితో కలిసి ప్రయాసపడేవారు అన్నమాట. దేవుని సేవకునకు వేరుగా ప్రయాసపడేవాళ్ళు కాదు, దేవుని సేవకుని మాటను త్రోసేసి ప్రయాసపడేవాళ్ళు కాదు, దేవుని సేవకునితో కలిసి ప్రయాసపడేవారు. ప్రియులారా, వీరు ఎలాంటి వారుగా ఉంటారు అని అంటే వీరికి మంచి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తి గడించిన వ్యక్తులు, ఘనతకు పాత్రులైన వ్యక్తులు ఎవరు అని అంటే మనకి 3-4 వచనాలు కనబడతారు. అకుల ప్రిస్కిల్లలు వీరు చాలా అద్భుతమైన వారు. వీరిని పౌలు గారు ఏమన్నారంటే నా జత పనివారు అన్నాడు. అలాగే పౌలు గారు వీరి గురించి ఏం చెప్తూ ఉన్నాడంటే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. చూసారండి ఎంత అద్భుతమైన జీవితాలు జీవించారో. కాబట్టి వీరు ప్రజల దగ్గర నుంచి ఘనతను పొందదగిన వ్యక్తులు. ఇక్కడ చెప్తున్నాడు, నేను మాత్రం కాదు అన్యజనులైన సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. మంచిది. ప్రియులారా, ఈ రీతిగా వీరు దేవుని పనిలో ప్రయాసపడుతున్న వ్యక్తులుగా మనకు కనబడతారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం వచ్చినట్లయితే అక్కడ కూడా ప్రయాసపడుతున్న వ్యక్తుల గురించి పౌలు గారు పరిచయం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, 3వ వచనం చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి.
పౌలు గారితో పాటు ప్రయాసపడిన ఇద్దరు స్త్రీలు మనకి కనబడుతున్న వారు ఎవరు అనంటే యువదియ సుంటికే అనే ఇద్దరు స్త్రీలు పౌలు గారితో పాటు ప్రయాసపడ్డారు. ఈ మాట నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది, భయాన్ని కూడా కలుగజేస్తుంది. పౌలు గారు ప్రయాసపడ్డారంటే ఒక పురుషుడు ప్రయాసపడ్డాడు, కానీ ఒక పురుషునితో, ఒంటరి అయిన పురుషునితో కలిసి స్త్రీలు కూడా ప్రయాసపడ్డారంటే, పౌలు గారితో పాటు ప్రయాసపడ్డారంటే సామాన్య విషయం కాదు. ఎంత ఆశ్చర్యము! పౌలు గారు బయటికి వెళ్ళారంటే తిరిగి బతికి ఇంటికి వస్తాడంటానికి అవకాశం లేదు. ఆయన ఎటు పోయిన శ్రమలే, ఎటు పోయిన బాధలే, ఎటు పోయిన మరణకరమైన పరిస్థితులే. అంత ప్రయాసపడిన దైవజనుడితో కలిసి ఆయనతో పాటు ప్రయాసపడ్డారంట. ఎంత అద్భుతమండి! అపోస్తుల గురించి పౌలు గారు ఏమని మాట్లాడారు? వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్పాడు. యువదీయ సుంటికే గురించి ఏం చెప్తున్నాడు? నాతో పాటు, నాతో కూడా ప్రయాసపడిన వారు అని చెప్తున్నాడు. అంటే వీరు ఎంతగా ప్రయాసపడ్డారో చూడండి. అంత శ్రేష్టమైన ప్రయాసతో కూడిన జీవితం కలిగిన వీరు సంఘములో ప్రియులారా, వీరి గురించి చెప్పబడుతున్న మాట, వారికి సహాయము చేయము. పౌలు గారు చాలా గొప్ప సేవ చేశాడు. ప్రియులారా, నేను బహుగా ప్రయాసపడుతున్నాడు. నిజం, చాలా ప్రయాసపడ్డాడు. అయితే పౌలు గారు అంతగా పరిచర్య చేతిలో ఉన్న ఒక విషయం ఏమిటి అని అంటే, ఇలాగ ప్రయాసపడే వ్యక్తులు పౌలు గారి దగ్గర కోకొలలుగా ఉన్నారు. పౌలు గారు సై అంటే సై అనేవాళ్ళు, పౌలు గారు ఓకే అంటే ఓకే అనేవారు. పౌలు గారు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండేవాడు. పౌలు గారు వెంట వీరు నడుస్తుండేవాళ్ళు. మరణకరమైన పరిస్థితులు లెక్క చేయలేదు. పౌలు గారు వలె దేవుని పనులు బహుగా ప్రయాసపడ్డారు. అటువంటి శ్రేష్టమైన జీవితంగా జీవించిన వ్యక్తులు పౌలు గారితో కలిసి పరిచర్యలో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘములో ఒక విశ్వాసిగా కొనసాగుతున్న నీవు దైవజనుడితో కలిసి పోరాడే వ్యక్తిగా, పనిచేసే వ్యక్తిగా, ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే పాస్టర్ గారు చేసేదానికి మోకాళ్ళు అడ్డుతూ ఉన్నావా? కొంతమందికి ఏమండి, మరి తెలుగు అర్థం కాదో, భాష అర్థం కాదో, లేకపోతే వాళ్ళ మైండ్ ఎట్లంటే కానీ ప్రతిదానికి అడ్డం చెప్పడమే. అది ఎంతవరకు మంచిది అంటారు? లెక్కలేనితనంగా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకునితో కలిసి పరిచర్య చేయటం, అలాగే నీ అంతట నీవు దేవుని పనిలో ప్రయాసపడటం అనేది చాలా విలువైనది. దాని కొరకు అప్పగించుకొని దేవుని సేవకుల సలహా మేరకు, దేవుని వాక్యానుసారంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పనిలో ప్రయాసపడాలి. ఎవరంటే ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడాలి. అయితే ఒక మాట, ప్రభునందు పడే ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి ఈ కొరింథీయులకే రాస్తూ 15:58 తెలియజేస్తాడు. లోకంలో పడే ప్రయాసలు వ్యర్థమైపోతాయి, కానీ ప్రభునందు పడే ప్రయాస వ్యర్థం కాదనే వాక్యం చెప్తా ఉంది. ప్రభునందు పడే ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నడూ కూడా తన పనిని ఓరక చేయించుకోడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అని చెప్పిన ప్రభువారు ఎంతగా పరిచర్య చేస్తే ప్రభువారు మౌనంగా ఉంటాడనుకుంటున్నారా? నా నిమిత్తం జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పాడు. ప్రభునందు నువ్వు ప్రయాసపడాలే కానీ దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడ్డు. ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదం దేవుని ఇస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఎవరైతే దేవుని పనిలో సహకారులుగా ఉంటారో వారు వారి పిల్లలకు ఆశీర్వాదాన్ని అందించేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, అనేక మంది జీవితాలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఈ పరిస్థితులు నేను గమనించి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. వారి పూర్వీకులు దేవుని పనిలో ఎంతో సహకారులుగా ఉండటను బట్టి ఆ కుటుంబాలు, ఆ పిల్లలు దీవించబడిన స్థితిని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. నేను ప్రభుని ఎంతో స్తుతిస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రయాసపడటం ద్వారా ఎంత దీవెన ఉంటుందో అది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అంత కేవలం భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా, రేపు పరలోకంలో కూడా ప్రభు మనకు తగిన ప్రతిఫలాన్ని దయచేస్తారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని ప్రియులారా చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది.
ఒక మంచి మనసున్న వ్యక్తి తను ఒక వ్యక్తి చేత పని చేయించుకుంటే ప్రియులారా, ఆ వ్యక్తికి తాను ఎంతో సహృదయంతో సహకరించి ఆ వ్యక్తి పనిని ఘనపరుస్తారు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి దేవుడు అంతకంటే మంచివాడు కదా, అంతకంటే గొప్పవాడు కదా, ఇంకెంతగా మనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. కాబట్టి రక్షించబడిన నీవు సంఘంలో ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అఫీషియల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాకేం పట్టదు అన్నట్టుగా ఉంటారు. వాళ్ళ బట్టలు నలగవు, వాళ్ళ చేతులకి మురికంటదు, వారు ఏమీ చెయ్యరు. అఫీషియల్గా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో పాపం వాళ్ళకు కూడా తెలియదు. అది విశ్వాస యొక్క లక్షణం కాదు ప్రియులారా. ప్రతి విశ్వాసి పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని పనిలో ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. సంఘంలో అఫీషియల్ మెయింటెనెన్స్ అనేది మంచిది కాదు. ఖచ్చితంగా పరిచర్య చేయాలి. దేవుడు దానికి తగిన రీతిగా వర్ధిల్ల చేస్తాడు కాబట్టి పరిచర్య చేయటం కాదు. పరిచర్య చేసే తత్వం నీలో నరాల్లో జీర్ణించుకుపోవాలి. అది ఓడవటం కావచ్చు, అది శుభ్రం చేయటం కావచ్చు, అది కడగటం కావచ్చు. ఏమండి, ఏదైనా సరే పరిచర్యను అక్కడ గమనించి పరిచర్య చేయటం అనేది చాలా విలువైనది. సంఘంలో ప్రతి ఒక్కరూ పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే ప్రయాసపడాలి. రైట్. ఇక్కడ కొంచెం మనకు ముందుకు వెళ్ళినట్లయితే పిల్లలారా, ఈ రీతిగా ఎవరైతే సంఘంలో ప్రయాసపడుతున్నారో వారి ఎడల సంఘమును చేయాల్సిన పని ఏమిటి అని అంటే దేవుని వాక్యంలో మనం చదివాము. వారిని అనగా ఆ ప్రయాసపడుతున్న వారి విషయంలో సంఘం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మరోసారి చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16:16. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని మనలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచుండు వారందరికీ మీరు విధేయులై ఉండండి అని చెప్పి బతిమిలాడుకుంటున్నాడు పౌలు గారు. ఎందుకు బతిమిలాడుకోవాల్సి వచ్చింది అంటే సహజంగా కొంతమందికి ఇది ఒక దృష్టి ఉంటుంది. ఏంటంటే వాళ్ళే చేయాలా అని ఎవరన్నారు? నువ్వు కూడా చేయాలి, అందరూ చేయాలి. వాళ్ళకి చాలా చిన్న చూపు చూస్తారు. సహజంగా చాలా సంఘాల్లో కాస్త మంచి చదువుకొని లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉంటే, ఒక మంచి పరిస్థితులు కలిగి ఉంటే పరిచర్య చేయరు. చాలా సంఘాల్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని వాళ్ళే పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రియులారా, సంఘాలలో అటువంటి భేదాలు కనపడకూడదు. సంఘాల్లో అటువంటి పరిస్థితులు కనపడకూడదు. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలే. బయట నీ పొజిషన్ ఏ స్థితిలో ఉన్నా సంఘంలోకి వచ్చేసరికి నువ్వు అందరితో సమానం. ఎలిజబెత్ రాణి ఆరాధనకు వెళ్ళినప్పుడు ఆమె కూర్చొని ఉన్నది. ఆమె ప్రక్కనే ఒక స్త్రీ వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని కూర్చొని అలా చూసేసరికి ఆమె ఎలిజబెత్ రాణి, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాణి. ఆమె వెంటనే భయపడిపోయి అలా కాస్త ప్రక్కకి వెళ్ళి దూరంగా కూర్చొని ఉంది. ఇది గమనించిన ఎస్తేర్ రాణి గారు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంది. ఒరే ఏమైంది ఇక్కడ కూర్చుందని మళ్ళీ ఆమె వెళ్ళి ఇంకో చోట కూర్చుంది. మళ్ళీ రాణిగారు వెళ్ళి ఆ పక్కన కూర్చుంది. అప్పుడు రాణిగారు, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అంటే, అమ్మ మీరు రాణి కదా, మీ పక్కన నేను కూర్చోవటం నాయన అంత గొప్పదాన్ని కాదు అంటే, ఎలిజబెత్ రాణి అన్నదట, నేను రాణిని మందిరంలో కాదు, బయట నేను రాణిని కావచ్చేమో, కానీ ఇక్కడ నేనెంతో నువ్వెంతో నేను అంతే అని చెప్పి ఆ ఎలిజబెత్ రాణి గారు ఆ పేద స్త్రీతో ఆమె అన్నారట. పిల్లరా, ఎంత గ్రహింపది! ఆమె రాణిగా ఉండి కూడా ఆమె తనను తాను తగ్గించుకున్నది. మందిరములో ఒక వ్యక్తి యొక్క స్థానం ఏంటో గుర్తించింది ఆమె. ఇలాంటి సాక్ష్యాలు అనేక స్థలాల్లో వినబడుతూ ఉంటాయి. కానీ కొంతమంది జీవితాలు ఈ తగ్గింపు అనేది కనపడదు. తమను తాము హెచ్చించుకుంటారు. కాస్త మంచి పరిస్థితులు ఉన్నాయని అంటే సేవకుని కూడా లెక్క చేయరు. ఇక తోటి విశ్వాసం లెక్క చేస్తారా? మంచి పద్ధతి కాదు. చాలామంది సంఘాల్లో పరిచర్య చేసేవారిని తృణీకరించి మాట్లాడేవారు ఉంటారు, తిరస్కరించి మాట్లాడేవారు ఉంటారు. వాళ్ళలో లోపాలు ఉండవని నేను అంటలేదండి. కానీ దేవుని వాక్యం చెబుతుందంటే వారికి అందరికీ మీరు విధేయులై ఉండండి, అంటే లోబడి ఉండండి, వారిని గౌరవించండి, వారిని ఘనపరచండి అని అర్థం.
కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తున్న ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారికి లోబడి ఉండండి, వారికి విధేయత చూపించండి. తిరస్కరించకూడదు అటువంటి వారిని, తోలనాడకూడదు. అది మంచి పద్ధతిగా తగ్గించుకున్న వ్యక్తిని తిరస్కరించే బుద్ధితో, తక్కువ చూపుతో చూడటం అనేది మంచి పద్ధతి కాదు. తగిన సమయంలో దేవుడు వారిని ఇంకా హెచ్చిస్తాడు. ప్రియులారా, సంఘాల్లో విభేదాలకు అవకాశం ఇవ్వకూడదు. సంఘాల్లో తగ్గింపు జీవితం ఉండాలి. అందుకని చాలా చోట్ల ఒక యూనిఫామ్ లాగా ఉండటం కొరకు సంఘాల్లో తెల్ల వస్త్రాలు ధరింపజేస్తూ ఉంటారు. చాలా మంచి పద్ధతి అది. దేవుని వాక్యంలో ఎక్కడుంది సంఘంలో అందరూ తెల్లని వస్త్రాలు ధరించాలని అని ప్రశ్నలు వేయగాకండి. అది మంచి ప్రశ్నలు కాదు. యూనిఫామ్ అని అంటే సమానత్వాన్ని సూచిస్తుంది. మనమంతా ఒక్కటే అనేదాన్ని, తెలుపును మనం ఎందుకు తీసుకున్నాం? పరిశుద్ధతకు గుర్తు. అంతేగాని తెల్లని వస్త్రాలు ధరిస్తే పరిశుద్ధులైపోతారు, తెల్లని వస్త్రాలు ధరిస్తే వారు గొప్పోళ్ళు అయిపోతారని అది ఆ బోధ కాదు. ఇది యూనిఫామ్. మనమంతా ఒక్కటే. ప్రియులారా, ఆ పరిస్థితి కేవలం వస్త్రాల్లోనే కాదు ఉండాల్సింది, యాటిట్యూడ్లో కూడా ఉండాలి, ప్రవర్తనలో కూడా ఉండాలి. బిహేవియర్ ఒక విధంగా, ధరించిన వస్త్రాలు ఒక రీతిగా ఉండటం కాదు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి సంఘంలో ఎవరైతే పరిచర్య చేసేవారిగా ఉన్నారో ప్రియులారా, వారిని మనము గౌరవించాలి, వారికి విధేయత చూపించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అసలు చెప్పాల్సి వస్తే ప్రియులారా, దేవుడు వారిని ఎంతో ఘనపరిచినట్లుగా మనం చూస్తాం, వారిని ఎంతో ప్రేమించినట్లుగా చూస్తాం. యెహోషువ మోషేకి పరిచారకుడు, పరిచర్య చేసేవాడు. దేవుడు మోషే దగ్గర పరిచర్య చేసిన యెహోషువని ఎంతగా హెచ్చించాడండి. జనములకు నాయకునిగా చేశాడు, తన ప్రజలైన వారికి నాయకునిగా చేశాడు. దేవుడు ఎంత హెచ్చించాడు ప్రియులారా, గొప్ప విషయం కదా. తనను తాను తగ్గించుకున్న యెహోషువ ఎంతగా హెచ్చించబడ్డాడో. ఈ ప్రజల మీద కాపరి ఎవరు ప్రభువా, ఈ ప్రజల మీద కాపరి ఎవరు ప్రభువా, ఈ ప్రజల మీద కాపరి ఎవరు ప్రభువా అని మోషే ప్రార్థన. దేవుడు అన్నాడు, యెహోషువను అభిషేకించు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిచారకుడైన యెహోషువ గారు నాయకునిగా హెచ్చించబడ్డాడు. ఏలియా దగ్గర పరిచర్య చేసేవాడు ఎలీషా గారు. 12 అరకులు ఆయనకు ఉన్నాయి. అంత గొప్ప ధనవంతుడు. ఒక అరక 1 ఎకరాన్ని రోజుకు దున్నుతుంది. 12 ఎకరాలు భూమి ఆస్తి కలిగిన వాడు, మంచి భూస్వామి, ధనవంతుడు, మంచి పరిస్థితులు కలిగిన వాడు. అట్లాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చాడు అని ఆయన రాయబడింది. దాన్ని ఎగతాళిగా కూడా మాట్లాడుతుండేవారు. ప్రియులారా, దేవుడు ఎలీషా భక్తుని చూశాడు, ఎంత ఆశీర్వదించాడు అని అంటే ఏలియా కంటే 2 ఆత్మ కలిగిన వ్యక్తిగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. తిమోతి ఎంతగా హెచ్చించబడ్డాడో మనం తిమోతి గురించి చదువుతాం. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, దేవుడు పరిచర్య చేసే వ్యక్తుల కొరకు చూస్తున్నాడు. దేవుడు పరిచర్య చేసే వ్యక్తులను వెతుకుతూ ఉన్నాడు. ఈ సంగతి గుర్తుంచుకొని దేవుని పిల్లలుగా సంఘంలో మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచర్య చేస్తే నన్ను చిన్న చూపు చూస్తారేమో, పరిచర్య చేస్తే నన్ను పట్టించుకోరేమో, వాళ్ళకంటే నాకు తక్కువేంటి, నాకంటే వాళ్ళకి ఎక్కువేంటి అనే మనసుకు అవకాశం ఇవ్వకూడదు. మహాధనవంతుడైండి ఎలీషా ఏలియా చేతుల మీద నేను నీళ్ళు పోయటం ఏంటి అని అనుకోలేదు. అని అనుకొని ఉండినట్లయితే ఆయన అంత అభిషేకం పొంది ఉండేవాడా? ఏలియా కంటే రెట్టింపు కార్యాలు చూసిండేవాడా? అది జరిగి ఉండేదంటారా? జాగ్రత్తగా వినండి. మన విధేయతను, మన లోబడే స్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనము దేవుని ఎడల విధేయత కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మనకు ఆధ్యాత్మిక జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాను. అలాగే అది నీ పిల్లల తరాలకు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుందని నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినం జరిగిన పరిచర్య నీరు గట్టి ఫలింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో పరిచర్య చేసే వ్యక్తులు
వారి యొక్క అవసరతను గురించి ప్రభువా మీరు ఎంతో తెలియజేస్తూ వచ్చారు నాయన, నీకు వందనాలు. ప్రతి సంఘంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఉండినట్లు దీవించి ఆశీర్వదించి మహిమ పొందని ప్రభువా, నీకే వందనాలు ఆయన. అయ్యా మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని దయతో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి మీద అయ్యా మీ కృపాహస్తము కరుణాహస్తము చాపి వారికి స్వస్థత దయచేయండి. కొంతమంది సమస్యలో ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ఆయా సమస్యలతో ఉన్న వారిని దర్శించండి. మీ నామల వారికి వాటి నుంచి గొప్ప విడుదల దయచేయండి. మీరే కరుణించండి నాయన, నీకు వందనాలు. తిరిగి నీ సన్నిధిలో కలుసుకున్న పర్యంతరం మీ కాపుదల మెండుగా సమృద్ధిగా దయచేసి దీవించుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమంలో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరికి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా.